అండ్ ఈ రోజు స్పెషల్ ఎపిసోడ్ స్పెషల్ గా అత్త కోడలు విచ్చేశారు. సో వాళ్ళ పేర్లు విశేషాలు తెలుసుకుందాం. ముందుగా ఏ టీం నుంచి? హాయ్, లిరీషా నా పేరు. నేను పెళ్ళనాటి ప్రమాణాలు సీరియల్ చేస్తున్నాను ప్రెసెంట్. వెరీ గుడ్. కోడలు గారు? హాయ్, నేను మహేశ్వరి. యాజ్ ఎ సీరియల్లో లాస్ట్ ఇయర్ దాంట్లోనే మా ఆవిడ అత్త, నా అందులోనే మా అత్త ఈవిడ. బట్ బయట అయితే కాదు, బయట బాబు ఉంటే పెళ్లి చేసేవాళ్ళు అంట, చెప్పారు ఇందాక. కుక్కలా నేను చూసి కానీ ఎక్కడో చూసినట్టుందబ్బా నిన్ను. కొంచెం సేఫ్టీగా నేను కాపాడుకోవాలనుకుంటున్నాను. పిల్లడు పక్కన ఉండి ఇందాక నుంచి సెటైర్లు వేస్తున్నాడు. ఓకే, సో ఏ టీం వాళ్ళకి సరదాగా చప్పట్లు కొట్టండమ్మా. అండ్ బి టీం అత్తగారు. హలో, హాయ్ ఎవ్రీబడి. నా పేరు మలక్పేట శైలజ. ప్రస్తుతం ఇప్పుడు అత్తాపూర్ షిఫ్ట్ అయ్యాను. ఇప్పుడు అత్తాపూర్ శైలజ. పిల్లర్ నెంబర్ 143. 143 అంటే ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మీ అందరి కోసం. అయిపోయారా కోడలు గారు? హాయ్, ఐ ప్రియాంక. వెరీ గుడ్, సూపర్. సో వీళ్ళ పేర్లు విశేషాలు అయితే తెలుసుకున్నాం. ఇప్పుడు వీళ్ళతో ఫస్ట్ రౌండ్ ఆడబోతున్నాం. మా అత్తకి పెళ్లి చూపులు ఫస్ట్ రౌండ్. ఏం పెళ్లికొడుకు గారు చెప్పండి. సో మామూలుగా అయితే ఐడి కార్డులు చిన్నగా ఉంటాయి, మీకు మాత్రం చాలా అద్భుతం చేయడం తీయండి. పెళ్లికొడుకు పేరు కాజా, వయసు 33, వృత్తి పత్తి వ్యాపారం, అలవాట్లు నిద్రలో నడవడం, ఇష్టాలు గోంగూర. మీకు పెళ్లి చూపులు జరిగా? ఒకసారేనా? ఏ వావ్, సూపర్. సో ఏమైనా అడిగారా ప్రశ్నలు? ఎవరిని అంటే మీరు ఆయన్ని కానీ ఆయన మిమ్మల్ని కానీ అడిగారా? అంటే ఆబ్వియస్లీ నేనే అడుగుతాను, ఆయన ఎందుకు అడుగుతాడు నన్ను? నేను అడిగారు మీరు మీ పేరేంటి అని. వావ్, చాలా క్లిష్టమైన ప్రశ్న. వెంటనే చెప్పారు ఆయన. ఆలోచించుకున్నారా? మీరు ఆలోచించేలా చేశారు ఆయన్ని. సో ఇప్పుడు కోడలు గారు అంటే పెళ్లి కూతురు గారు ఇచ్చేస్తారు. బొంగరాలంటి కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మో. సో పెళ్లి కూతురు వచ్చింది. మీరు అడుగుదాం అనుకున్న ప్రశ్నలు మీరు అడగచ్చు. పెళ్లి కూతురు అసలు సిగ్గుపట్టలేదుగా? సిగ్గుపడాలని రూల్ ఏం లేదు కదా. అంటే సిగ్గు లేకుండా ఉందనా? పోతే పోయిందిలే, సిగ్గుపడు. డబ్బా తెస్తారు, సిగ్గు తీసి దాంట్లో వేద్దాం. నీ పేరేంటి? నీ పేరేంటి? కాజా. నీలాగా బోర్డైతే నాకు వెళ్ళేదిలే. నా పేరు చక్కోడి. ఎప్పుడు రౌండ్గా ఉంటావా? ఏ కాజా మొత్తం క్రాస్ క్వశ్చనింగ్స్ వేస్తుంది. నిద్రలో నడవడమే కాకుండా అన్ని క్రాస్ క్వశ్చనింగ్స్ ఉన్నాయి. మీరు నేను నిద్రలో నడుస్తాను, వేగంగా పరిగెడతావంట. నచ్చలేదా? వారిది పత్తి వ్యాపారం. అంటే పత్తి వ్యాపారం అంటే దూది. ఇది ప్రదీప్ వాళ్ళది నూనె బిజినెస్. వాళ్ళది నూనె బిజినెస్. అందుకే పెళ్లి చూపులు. గోంగూర వట్టిదే తింటుందా, మటన్ వేసుకుని తింటుందా? లేదు, డైరెక్ట్ ఆకులుంటే వెళ్ళి కొరికేసి వచ్చేస్తుంది. ఏంటమ్మా గోంగూర పెట్టలేదు, ఇక్కడ పువ్వులు పెట్టేసావు. నీకు వంట వచ్చా? రాదు. యా, వండుకు తింటావా? బాగా. ఎవరండి పెడతారండి? మా అమ్మ. పెళ్లి కూతురు కన్నా పెళ్లి కూతురు అక్క బాగున్నట్టుంది. నువ్వు నన్ను చూడ, మా అక్కకి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. అలా అని చెప్తే కానీ నీకు అవ్వట్లేదు కదా? కాదు, యాక్చువల్లీ మా అక్క పెళ్లి చూపునప్పుడు కూడా చాలా ప్రాబ్లం అయ్యేది. అసలు నేను బయటికి వచ్చేదాన్ని కాదు తెలుసా. అతడు సినిమాలో త్రిష లాగా ప్రాబ్లం అయిపోయేది నాకు. ఎప్పుడు లోపలే దాచేవాళ్ళు నన్ను. నీకు అలా చెప్పి దాచుంటారమ్మా, పెళ్లి కూడా భయపడతాడని చెప్పి. చెగోడి అది జిలేబీ, దాన్ని ఎవరైనా వేసుకెళ్ళిపోతారు. జూని జూమ్ చేసి చూసి. సర్లే పాట పాట. పాట. పాటలాగా ఉంటా. Every night in my dreams Yes. I see you. Yes. I feel you. అబ్బా, ఇది దంచలే మేనత్ కూతురు ఇంగ్లీష్. ఇప్పుడు నేను పడుకోవాలా? పాట వినకుండా వాళ్ళు మాట్లాడుకుంటాను పాడేశారు. అది మంచి సినిమా, పడవ సినిమా, టైటానిక్. ఎందుకో చివరిలో మునిగిపోయాక ఎంత మంచి సినిమా అయితే. మరి లవ్ స్టోరీ. కానీ ఒక మంచి తెలుగు పాట పాడమ్మా. తెలుగు పాట పాడాలా? తెలుగు పాచే పావాలి. నన్ను చూసి పాట రాకపోతే కాసేపు ప్రదీప్ చూసి పాడు. నీకంటే ప్రతిభే బాగున్నాడు, అందుకే బజ్జులో కూర్చోబెట్టా. నిజానిజాలు తర్వాత మాట్లాడుకుందాం, కానీ ముందు పాట అయితే పాడు. మీ కాజా గారు మీకంటే మీ తమ్ముడే బాగున్నారు. మీ తమ్ముడి పేరేంటి? కూజా. లేదు, ఆయన కాజా, నేను మడతా. బాగుంది, మడతగా చదివి ఎన్నాళ్ళైందో. అంటే ఇద్దరిని చేసుకుందామనే. అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. అరే ఆఖరికి నీ బతుకు 1+1 ఆఫర్లో సాగించాల్సి వస్తుందిరా. డైరెక్ట్గా అయితే ఏం అవ్వట్లేదు నీకు. పాటల వరకు అయితే ఇలా జరిగింది. పెళ్లి కూతురు డాన్స్ చేస్తే కూడా చూడాలంది కదా మీకు? అవును కదా.
ఇలా చాలా అద్భుతంగా డాన్స్ చేసింది పెళ్లి కూతురు. ఇలా డాన్స్ చేస్తుంటే సూపర్ జోడీలు ఎప్పుడో మంచి మార్కులు వచ్చేవి. చాలా బాగా చేశారు నిజంగా. సో పండుతో కొట్టింది కాయని. సో ఇక్కడతో మీ టీంకి 5 పాయింట్లు వచ్చాయి. కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు మరో సరికొత్త పెళ్లి చూపులు మొదలవబోతున్నాయి. ఈ పెళ్లి చూపుల్లో ఈ అబ్బాయి ఏమండి 0 ఏమైనా తప్పేసారేమో డౌట్గా ఉంది నాకు. పేరు తొలి, పులిలాగా తొలిటి. వయస్సు 40. వృత్తి పేకాట. అలవాట్లు అప్పులు తీసుకోవడం, తిరిగి ఉండదు. అవును అర్థమవుతుంది. ఇష్టాలు చింతపిక్కలు, గాజు సీసాలు. వెరీ గుడ్ వెరీ గుడ్. చాలా అంటే భవిష్యత్తు ప్రణాళిక ప్రకారం బాగా ఉపయోగపడే పనులన్నీ చేస్తున్నట్టున్నారు మీరు బాగా. సో వయసు నన్నేమనద్దు. ఎందుకు? పెళ్లి చూపులు చూస్తూనే 40 గడిచిపోయాయి. సంవత్సరానికి ఒకటి చెప్పులు చూసారేంటి? సో ఇప్పుడు పెళ్లి కూతురు వస్తుందమ్మా. కనీసం ఆ బిల్ల ఆ ప్లేట్ కాస్త కింద తీస్తే పెళ్లి కూతురు వచ్చినప్పుడు కాస్త ఆవిడ మీ గురించి తెలుస్తుంది. డైరెక్ట్ గా చూడు, అమ్మాయి వచ్చిన తర్వాత చూస్తా. ఏంటి సిగ్గా? నాకు చాలా సిగ్గు. అరే ఒక బౌల్లో నీళ్లు తీసుకురంటారా. ఓకే, పెళ్లి కూతురుని ప్రవేశపెట్టండి. అందరూ నచ్చేసరి నాకెవరైనా ఓకే. అలా చెప్పే 40 వచ్చేసింది. వెళ్ళిన చోటల్లో అందరు నచ్చారంటే కుమ్మితేనే 40 వచ్చింది మనకి. సో ఇప్పుడు పెళ్లి కూతురు వచ్చింది కాబట్టి మీరు చేసుకుపోయి అమ్మాయి ఇవ్వండి. బాగుంది, బాగానే ఉంటుంది, అందుకే చూపిస్తున్నా. చాలా బాగుంది. ఏం చేస్తున్నారు మీరు? ఆయన ఏమి చేయను, అప్పులు తీసుకుంటుంటాను. ఎవరి దగ్గర? ఇచ్చిన వాళ్ళ దగ్గర. మిమ్మల్ని చూసి ఎవరిస్తారు? ఎందుకేరు ఏం చెప్పి తీసుకుంటారు? ఇచ్చేలా తీసుకుంటా. పిల్లర్ నెంబర్ 143 అంటే చచ్చినట్టు ఇస్తాడు ఆడే. మర్చిపోయాను, నీకు విషయం తెలుసా? అప్పుడు నన్ను చూడడానికి వచ్చాడు. మమ్మీ మమ్మీ అయ్యో అన్యాయం చేస్తున్నావు అక్కకి. నాకు 1970 మోడల్ తీసుకొస్తారా? ఎంత బాగా గుర్తు పెట్టుకున్నావు. డాడీ చెప్తాను. మర్చిపోయా. పెళ్లికొడుకు గారు, ఒకవేళ మీరు రెగ్యులర్ గా డ్రింక్ చేసి రావడం, ఇలా చాలా మంది పేపర్లో టీవీలో చూస్తుంటారు. రెగ్యులర్ గా డ్రింక్ చేసి వచ్చి భార్యని ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఒకవేళ మీరు రెగ్యులర్ తాగుతూ ఉంటే ఎలా ఉండబోతోందని పెళ్లి చూపులని అమ్మాయికి చెప్పేసారు అనుకోండి, అమ్మాయి ప్రిపేర్ అవుతుంది కదా. ఓకే, వాళ్ళ అమ్మాయి తీసుకుంది. నీ మూడొచ్చాడు ఏంటి? నువ్వేనా నా పెళ్ళాలి? నువ్వేనా? ఏంటే ఎదురు సమాధానం చెప్తున్నా? చెప్తా. ఇప్పుడేంటి చెప్పు. నేను వచ్చేసరికి చికెన్ రెడీ చేయమన్నానా? చెయ్యను. ఏం చేస్తావు? మెల్లెపూలు నీకు ఇస్తా రాత్రికి. చికెన్ చెయ్యను. నాకు ఇష్టం అని తెలుసు కదా, మందు కొడితే చికెన్ తింటా, వేరే ఏం తిన్నా. నీకు ఇష్టమైతే నాకేంటి? నా బాయ్ ఫ్రెండ్ కి నేను చేసి ఇవ్వలేదు, నీకేం చేసి ఇస్తా? బాయ్ ఫ్రెండా? అవును. వాడేవాడు చూడడానికి వచ్చా, నాకు సంబంధం లేదు. వాడిని కూడా ఇంట్లో పెట్టుకున్నా. అవును. అంటే మీరు రావడం లేట్ అయిందని ధైర్యం చెప్పడానికి వచ్చాను. చీరలోనే ఉన్నా, ఇంకా నైట్ వేసుకోలేదండి. దోలు కొడుతున్నాయి రా, దోలు కొడుతున్నాయి. ఇప్పటి వరకు సెన్సార్ బోర్డు వారు మా షోని చూసుండ్రు. నువ్వు వస్తావా బాటా? ఎప్పటి నుంచో ఉంది నీకు నా మీద మనసు. తొలి తొలి ఇక్కడ అర్ధరాత్రి అయిపోయింది. బాటా నువ్వే నాకు కావాలి బాటా. అరే నీళ్ళు పట్టరండి ప్యాకెట్. కూర్చో కూర్చో. వెరీ గుడ్, సూపర్. అదేంటో పెళ్లి చూపులు అయ్యాక పెళ్లి కూతురు తప్ప మిగతా చాలా ఆనందపడుతున్నారు ఏంటో. సో ఇప్పుడు ఈ టీం కూడా 5 పాయింట్లు వచ్చాయి. కంగ్రాచులేషన్స్. అండ్ సో ఇక్కడతో ఫస్ట్ రౌండ్ ఫినిష్ అయిపోయింది దేవుడి దయ వల్ల తొందరగా. సో ఇప్పుడు మనం గిఫ్ట్లు అని పంచుతాం. అండ్ కంగ్రాచులేషన్స్, నలుగురికి చక్కగా 2 టీములకి 5 పాయింట్లు వచ్చాయి అండ్ గిఫ్ట్లు కూడా వచ్చాయి. సో ఇక్కడతో ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నారు వీళ్ళు. సెకండ్ రౌండ్కి వచ్చారు ఈ అత్త కోడలు. ఇప్పుడు కోడలు ఇద్దరు 4 పాటలకి డాన్స్ చేస్తారు. 4 పాటలు డాన్స్ నేను విజిల్ వేసినప్పుడు ఆగిపోతారు.
సో ఇప్పుడు 4 పాటలు వస్తాయి. అందులో ఫస్ట్ సాంగ్ అత్తలు మరి వెనకొచ్చేయండి, కోడలు ముందుండండి. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరకల్ జరుగుతోంది ఆయాయో మెకనాస్ కోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ థిమ్ తనక డాన్స్ ఆయో Ready, ready, 1, 2, 3, boom, navata. Labo, labo, lablo, na yigiri pataka. రెడీ రెడీ 1 2 3 రా ఇలాగా పిల్ల పిల్ల పేల్చేస్తా పడుచు పటాకా పరాతు పకారే కోరోస్ గుస్తే హాయ్ మై యోరా మరి కోసో తరాము పరాదే పరామోస్తే డాన్స్ ఎలా చేశారో తెలియదు కానీ ఆ విజిల్ కి మీరు ఆగారు చూసారంటే అసలు నిజంగా అది మేము కమింగ్ అప్ లో 15 సార్లు వేసుకోవాలి. ఫీజు లేకుండా ఇద్దరి దగ్గర డాన్స్ నేర్చుకున్నావు. ఎవరు? నువ్వే. అవునవును, నేర్చుకో ఎక్కడ నేర్చుకోవాలి. సో ఇద్దరు కలిసి చాలా అద్భుతంగా డాన్స్ చేశారు అండ్ వండర్ఫుల్. ఇద్దరికి 1-1 పాయింట్ వచ్చేసింది. ఇప్పుడు రెండో సాంగ్ లో ఏం జరుగుతుందో చూద్దాం. సెకండ్ సాంగ్. సకుబాయ్ జరా దే దో నా గరం గరం చాయ్ సకుబాయ్ నువ్వు చాయ్ ఇస్తే అదో రకం హాయ్ వేసుకున్న ఘుమా ఘుమా చాయ్ యమ్మా ఫేమస్ ఇది రిలేట్ టు దుబాయ్ తీసుకున్న సలా సలా చాయ్ భలే మోగిస్తుంది నరాల్లో సన్నాయ్ గుండె గుయ్యి అంటే అలో చాయ్ సుయ్యి అంటే బెల్లో చాయ్ కెవ్వంటే కర్రకాయ చాయ్ ఒళ్ళు ఉడుకైతే జీరా చాయ్ సలవైతే కర్ర చాయ్ ముసుగెడితే మలకాడ చాయ్ నా పొంగాను దిద్దుతూ పింగాను సోదరులో నీకోసం తెస్తానబ్బాయ్ వెల్కమ్ టు సక్కుబాయ్ గర్రం చాయ్ తాగేసాయ్ మజా చాయ్ వెల్కమ్ టు సక్కుబాయ్ గర్రం చాయ్ తాగేసాయ్ మజా చాయ్ సో రెండో ఛాన్స్ లో నేను అన్నట్టుగానే ఇద్దరులో ఒక లాగర్ అనుకున్నాను కానీ ఇద్దరు ఇద్దరూ చక్కగా ఆగలేదు. ఎంతో అన్యోన్యమైన అక్క చెల్లెలు మీరు ఇద్దరు. ఆ చాయ్ సక్కు బాయ్ అలాంటిది మరి. మా సక్కు ఆంటీ కోసమే చేశాను. ఏ హూ ఇస్ దట్? అయ్యో పెళ్లినాటి ప్రమాణాల్లో సెక్కినాల సక్కు బాయ్ నా పేరు. కరెక్ట్ పేరే పెట్టారు, బాగా ఆలోచించి పెట్టారు రోయ్. వెరీ గుడ్, సూపర్. సో రెండో సాంగ్ లో ఇద్దరు ఆగలేదు కాబట్టి ఇద్దరికి పాయింట్ రాలేదు. కంగ్రాచులేషన్స్ ప్రదీప్, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ బర్త్డే ప్రదీప్. సో ఇప్పుడు థర్డ్ సాంగ్. ఉత్తరం ఉప్పు మీదుండే దక్షిణం దంచి కొట్టిండే తూర్పు తుక్కురెపిందే పడమర పక్క వేసి పైకి 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 రమ్మందే వాస్తు బాగుందే బేబీ వాస్తు బాగుందే కాస్త 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 దోస్తు కమ్మందే టోటల్గా వాస్తు బాగుందే బేబీ వాస్తు బాగుందే కాస్త 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 దోస్తు కమ్మందే
అప్పటిదాకా వీళ్ళు ఇంకా వాస్తులు రాశిఫలాలు చూసుకుంటూ ఉండగా నేను విజిలేయడం జరిగింది, వీళ్ళు ఆగడం జరిగింది. కాబట్టి ఇటు సైడ్ పాయింట్ ఎగిరింది, ఇటు సైడ్ పాయింట్ వచ్చింది. సో 3 సాంగ్స్లో మనకి 2 పాయింట్స్ వచ్చాయి, మనకి 1 పాయింట్ వచ్చింది. కాబట్టి ఇక లాస్ట్ సాంగ్ డిసైడ్ అవుతుంది ఇద్దరిలో ఎవరు విన్నర్స్ అనేది రౌండ్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్. చిప్పాడు పొరికోలంతా నా వెనక పడతారు. ఏంది టెన్షన్ యమ్మ టెన్షన్, భారతిలో డైవింగు నేర్పిస్తానని సీదులు, ఎక్కంగా ఇన్నోవా గిఫ్టిస్తానని హక్కులు, దొరికితే సొందంతా తెగ టెన్షన్ పడతారందరూ. తింగ తింగ తింగరోలా టెన్షన్, దొంగ సచ్చినోలా టెన్షన్, పువ్వాయ్ పువ్వాయ్ అంటాడు ఒట్టు అప్పరావో. ఓకే, ఇద్దరు కరెక్ట్గా ఆగారు కాబట్టి లాస్ట్ సాంగ్లో ఇద్దరికి పాయింట్లు వచ్చేసాయి. కంగ్రాచులేషన్స్. సో ఓవరాల్ స్కోర్స్లో మనం 2 సార్లు లాగాం, ఇప్పుడు బై మిస్టేక్ 3 సార్లు లాగింది. కాబట్టి ఒకసారికి ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చేస్తున్నాం మనం. కంగ్రాచులేషన్స్. గట్టిగా పైకి తెలియకుండా లోపల తిట్టుకుంటాం. రండి ఇటు ఇటు. పిల్లర్ నెంబర్ 143 ఇటమ్మా, ఇటు ఇటు రండి 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 తీసుకోండి. క్లాప్స్ కమాన్. ఖాళీ డబ్బా అని తెలిసిపోతుంది, సరిగ్గా పట్టుకోండి. సో ఇక్కడతో సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత టీమ్ స్కోర్స్ లో ఇట్ సైడ్ పాయింట్స్ 8, ఇట్ సైడ్ పాయింట్స్ 7. మీరేం కంగారు పడక్కర్లేదు, నేను చూసుకుంటాను నెక్స్ట్ రౌండ్. ఓకే, మీదే. ఏం చూస్తావు? ప్రామిస్, నన్ను నమ్మండి. నిన్ను నమ్మితే ఇలాగే ఉంటది. పుండు మీద కారం జలకమ్మా బాబు. వెరీ ఏం గుడ్. చూస్తావు? మేము చూపియం. ప్రదీప్ ఆ టైప్ కాదు. యాడ్స్ వస్తాయి ఇప్పుడు. ఓకేనా, అందరు యాడ్స్ చూడండి. రెడీ. స్పెషల్ అత్తా కోడళ్ళు 3వ రౌండ్కి వచ్చారు. వీళ్ళు ఆడితే అది ఎలాగో కబడ్డీ అవ్వదు కాబట్టి మేము ఏదో పేరు పెట్టుకోవాలి కాబట్టి ఈ రౌండ్ పేరు కబడ్డీ కబడ్డీ అని పెట్టుకున్నామండి. ఏ టీం అత్తగారు రండి. అదేంటి మీరే ఫస్ట్. ముచ్చట పడతాయి. ముచ్చట పడుతున్నారా? ఓకే రమ్మా, ఇక్కడ నుంచో అమ్మా, ఎల్ల లైన్ దగ్గర నుంచో. ఓకే, కూత ఆపకూడదు. ఓకే, కూత ఏం కోయాలి? కూ గాడిద గుడ్డు. You know the donkey? I know donkey. The donkey is the dog is here. Donkey అంటే అంతే. Action. ఏ కాదు, డాంకీ ఎక్కడట్లేదు. డాంకీ ఎక్కడట్లేదు. డాంకీ ఎక్కడట్లేదు. ఆవిడ డాంకీ అనలేదు అనుకుంటే ముందుకు వచ్చాడు, భయపడింది పాపం చిన్నపిల్ల. అది చిన్నపిల్ల. నాకు అందరూ చిన్నపిల్ల. అయ్యి బాబాయ్. ఓకే, సో 1 పాయింట్ వచ్చింది మీకు. వెరీ గుడ్. అండ్ ఇప్పుడు ఇట్ సైడ్ టీం నుంచి ది బాడీ బిల్డర్ మహేశ్వరి గారు వస్తారు. రండి. సైలెంట్ గా దొరికిపోయి వచ్చాయి. నీ కూత ప్రదీపా? నాకు పిచ్చి. ప్రదీప్ కి పిచ్చి. ప్రదీప్ కి పిచ్చి. ఓకే, ప్రదీప్ కి పిచ్చి. ప్రదీప్ కి పిచ్చి. ప్రదీప్ కి పిచ్చి. ప్రదీప్ నువ్వు చెప్తుంటే నీకు ఉన్నట్టుంది నాకు. ప్రదీప్ కి పిచ్చి. 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 ప్రదీప్ కే పిచ్చి. ఇదిగో, ఈ డబ్బా ఎవరికి ఇచ్చావు? ఇదంతా ఖాళీ. ప్రదీప్ కి పిచ్చి. ప్రదీప్ కి పిచ్చి. ప్రదీప్ కి పిచ్చి. ఒకళ్ళు ముట్టుకుని వచ్చాయి. సేమ్ నీ హెల్త్ కండిషన్స్ బట్టి చెప్తున్నాను నేను. ప్రదీప్ కి అరే అరే ఆవిడొచ్చింది నా ముందు. ఓకే ఓకే, ఆ లైన్ ముట్టుకుందాం అని అనుకుంది. అప్పటికి పాపం నా నామస్మరణలో మర్చిపోయాడు ప్రదీప్కి పిచ్చి. సో అక్కడ దాకా వెళ్ళిన తర్వాత పాపం కోడలు గారు ఆవిడండి ఇక్కడ దాకా వచ్చాక ఎత్తుకుని మర్చిపోయి రౌండ్ తిరిగితే ఈవిడ ముందు వచ్చింది లోపలికి, తర్వాత ఆవిడ వచ్చింది. వెరీ గుడ్, మీకు 1 పాయింట్. కోడలు ఇద్దరు ఛాన్స్ అయిపోయింది. ఇప్పుడు అత్త ఛాన్సు. అత్తగారు సెంటర్ నుంచి స్టార్ట్ అవ్వడమ్మా. అత్తగారు ఇత్తడి చెంబు. 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 నీ మంచి కూడా చెప్తున్నా మహి దగ్గరికి రా. ఇత్తడి చెంబు. ఇత్తడి చెంబు. ఇత్తడి చెంబు. ఇత్తడి చెంబు.
సామాన్లు జాగ్రత్త. సో అత్తగారు వెళ్ళారు. ఏం జరిగిందో నాకు కూడా తెలియదు. ఒక్కసారి యాక్షన్ రీప్లేలో చూస్తే కానీ ఏదో జరిగింది, కానీ ఏం జరిగిందో తెలియట్లేదు నాకు కూడా. యాక్షన్ రీప్లే. ఇంజన్లో పార్ట్లన్నీ ఎలా ఉన్నాయి? సో అత్తగారు ఇటు రావడం అండ్ ఆవిడ ఇటు వచ్చే లోపలనే ఇటు లైన్ దాటేశారు కాబట్టి వాళ్ళకు ఒక పాయింట్ వెళ్ళిపోయింది. వెరీ గుడ్. సో ఇప్పుడు అత్త చెప్పాలడు ఎప్పుడు కాపాడు. ఎంత కూతురుంటే మాత్రం ప్రతి ఒక్కళ్ళు అత్త అంటవే బాలేదు. అత్త పాత్రలో ఉన్నారు కాబట్టి అత్త అని పిల్లలు ఇంకెవరు పిలుస్తారు? ఒక వర్డ్ ఇస్తారు. ఎక్కడే ఉన్నాను అందుకే. అక్కడే ఉంటున్నారు. ఎక్కడికి వెళ్తారు? లవంగం. లవంగం 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 ఇక్కడ ఖాళీగా ఉంది. అత్తగారు వెళ్ళి ఒక పాయింట్ తీసుకొచ్చారు. సో ఏం పర్లేదు. ఇప్పుడు రెండో ఛాన్స్ ఉంది. ఇత్తడి చెంబు ఉంది. ఇత్తడి చెంపు గ్యారంటీ సొట్ట పడాల్సిందే ఈసారి. అమ్మ మళ్ళీనా? మళ్ళీ అత్తమ్మా దా ఈసారి నీతో స్టార్ట్ చేద్దాం. అత్తాపూర్ 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 పిల్లర్ నెంబర్ 143 అత్తాపూర్ 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 అత్తాపూర్. మీకు ఎంత ధైర్యం ఉంటే అసలు ఏమనుకుంటారు మీ గురించి? మీరు పొద్దున్న లేచి ఎవరి మొహం చూశారు? మీరు ఏమనుకుంటున్నారు మీరు? వెరీ గుడ్. అత్తగారు 4 పాయింట్లు వచ్చాయి. వాళ్ళు కష్టపడి 4 రౌండ్లు పట్టింది వాళ్ళకి ఆ పాయింట్ రావడం. మీరు ఒక్క దెబ్బకి ఏరుకొచ్చారు మొత్తం అంతా. కాబట్టి మీ టోటల్ స్కోర్ 5 పాయింట్స్. మీ టోటల్ స్కోర్ 3 పాయింట్స్. పాయింట్ వచ్చిన రాపని నువ్వు సేఫ్ గా తిరిగిరా. ఓకే ఇక్కడ నుంచి జాగ్రత్త. కాకరకాయ పులుసు. ఇదేం కూత? ఇదేం కూత? కాకరకాయ పులుసు 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 కాకరకాయ ఏ బంధనతో యారు కా బంధన హై. ఎత్తికి తీసుకెళ్ళింది అక్కడికి. 1 పాయింట్ వచ్చింది మీకు. వెరీ గుడ్. సో ఇట్ సైడ్ టీమ్ స్కోర్ ఇప్పుడు 6 పాయింట్లకి వెళ్ళింది. ఇట్ సైడ్ టీమ్ స్కోర్ 3 దగ్గరే ఆగిపోయి ఉంది. కోడలు నీ ఛాన్స్లు అయిపోయి, అత్తగారు మీ ఛాన్స్లు అయిపోయి, ఇంకా వీళ్ళిద్దరు ఛాన్స్లే మిగిలాయి. సో ఎవరు విన్ అవుతారనేది మీ ఇద్దరి చేతిలో ఉంది. మీరెలా ఛాంపియన్ వస్తుంది. ఓకే బేడా మీ కూత. బేడా బేడా టచ్ చేయలేదు. బేడా 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 బేడా. ఏ చిన్న బేడా పెద్ద బేడా? ఏమైంది? వచ్చేసింది సీటు. అంటే ఈ అన్యాయాన్ని చూడలేక అత్తగారు అక్కడ దాకా వెళ్ళాక వెనక్కి తిరిగింది. ఆవిడ టప్పేలు కొట్టి వచ్చేసింది. మీ టోటల్ స్కోర్ ఇంకా 3 దగ్గరే ఉందమ్మా. ఇప్పుడు ది లెజెండరీ అత్తగారు లోపలికి వెళ్ళి 4 పాయింట్లు తెచ్చారనుకోండి టై అవుతుంది. ఓకే 50-100 50-100 ఇదేదో బాగానే ఉంది. బ్లాక్ లైట్ మనం యాక్షన్. 50-100 4 పాయింట్లు కావాలి మనకి. వాళ్ళ అత్త వాళ్ళ కోడలో నీ షోకి ఏమైందిరా రే? రా 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 200 ఇస్తా. దొరికిపో 200 ఇస్తా. రా 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 రా. అత్తగారు వెళ్ళి ధైర్యంతో కోడల్ని ముట్టుకుని వెళ్ళడం వల్ల మీకు ఒక పాయింట్ వచ్చేసింది. అంతే మరి 7 దాకా రీచ్ అవ్వలేదు. 1 పాయింట్ ఇచ్చాం. తిక్కవాళ్ళారా 50-100 అంటే వచ్చేస్తారండి. ఇప్పుడు ఇటు సైడ్ మొత్తం కలుపుకుని 4 పాయింట్లు వచ్చాయి. మొత్తం కలుపు 7 పాయింట్స్ వచ్చాయి. విన్నర్స్. వెరీ గుడ్. చాలా అత్తగారు అంత చక్కగా పద్ధతిగా ఆడాక మరి ఇంకో మాట చెప్పు. పద్ధతిగా ఏదో చక్కగా. కంగ్రాచులేషన్స్. వెరీ గుడ్. సూపర్. వెరీ గుడ్.
ఇక్కడతో 3 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నారు. ఈ అత్తగూడలో 3 రౌండ్స్ ఫినిష్ అయిపోయాక 8 పాయింట్స్ అండ్ ఇప్పుడు మనకి 4 పాయింట్స్ వచ్చాయి, 12 పాయింట్స్. అండ్ మీకు ఇప్పుడు 7 పాయింట్స్ వచ్చాయి. ఇందాక మన దగ్గర 7 పాయింట్స్ ఉన్నాయి. సో మొత్తం కలిసి 14 పాయింట్స్. 4th రౌండ్కి వచ్చారు అత్తాకోడళ్ళు. దీని రౌండ్ పేరే నేను నా పైత్యం. ఏంటి అత్తగారు మళ్ళీ నా దగ్గర నుంచి స్టార్టా అని అందాం అనుకున్నాను, కానీ ఈవిడ దగ్గర నుంచి మొదలెడదాం డిసైడ్ అయ్యాను నేను. ఫస్ట్ ప్రశ్న మీకే. గుళ్ళో వెళ్ళినప్పుడు ప్రసాదం ఇచ్చిన తర్వాత బొట్టెందుకు పెడతారు? మేము గుడికి వెళ్ళామని దమ్కేసి చెప్పుకోవడానికి కాదా కోడలు గారు? ప్రసాదం ఇచ్చిన తర్వాత బొట్టెందుకు పెడతారు? నేను అడిగింది అదే. తెలీదా? ఓకే ఓకే. ఎంతసేపు ఆలోచించి ఎందుకు అనుకున్నాను. బొట్టు పెట్టిస్తే బాగుండదేమో. వాటే పిచ్చి. అది మొత్తం క్వశ్చన్ పెద్ద క్లూ. అది ఇదిగో 200 ఇస్తా, ఆన్సర్ చెప్పు. 200 ప్రదీప్ ఏమిటి ఏదో చెప్పండి. బొట్టుంది కాబట్టి అది ప్రసాదం టైం అయింది. బొట్టుంది కాబట్టి పెడతారు. బొట్టు కాబట్టి కాదమ్మా, వీడికి మళ్ళీ ప్రసాదం తినడానికి వస్తాడేమో అని చెప్పి గుర్తు కోసం బొట్టు పెడతారు. అడి రేపు బొట్టు పెట్టిన ప్రసాదం తీసుకున్నారే నెక్స్ట్ అంటారు అనమాట. రెండో ప్రశ్న కోడలు గారు మీకు. ఫైర్ ఆఫీసర్ కి ఒళ్ళు మండేది ఎప్పుడు? ఎవరైనా కాల్ చేసినప్పుడు ఇట్లా ఫైర్ ఇదైంది అని ఆలోచిస్తా చూడు. అర్ధరాత్రి నిద్ర లేపాడు అనుకో, అప్పుడు ఒళ్ళు మండుద్ది. సచ్చిన వాళ్ళారా మీ కొంప ఇప్పుడే తగలడాలా, నేను ఇప్పుడు లేచి ట్యాంకర్ని పంపాలి కదా అని అప్పుడు ఒళ్ళు మండుద్ది. కలిసిపోయారు అత్తగారు. వాటర్ అయిపోయినప్పుడు. ఫైర్ ఆఫీసర్ కి ఒళ్ళు మండేది ఎప్పుడు? ఆయనకి ఫైర్ అంటుకున్నప్పుడు. కాదు, నేను చెప్పలేదు ఇంకా ఆన్సర్. క్వశ్చన్ మళ్ళీ అడిగాడు. నాకు తెలుసు, పెద్ద మబ్బు విను. పైచ ప్రదీప్ కరెక్ట్ గా చెప్పింది అదే కదా. ఫైర్ ఆఫీసర్ కి ఒళ్ళు మండేది ఎప్పుడు? మంట ఉన్నప్పుడు. ఒంటికి మంట అనుకున్నప్పుడు. నేను అదే చెప్పాను. ఎవడైనా కడుపులో మంట ఉందని చెప్పి కాల్ చేసినప్పుడు. అది ఆడికి కదా, వీడికి ఎందుకు మండదు? అది వాడికి మండుతుంది, వీడికి కడుపులో మంట ఉంటే ఫైర్ ఇంజిన్ ఆఫీస్ ఫోన్ చేశాడు. ఏమండి నా కడుపులో మంటగా ఉంది, ఒకసారి వస్తారా? నీలాంటి మేధావి. నేనా మేధావా? రెండిట్లో ఒకటే చెప్పు. నాలాంటి మేధావి అంటే చచ్చిపోతారు జనాలు. ఓకే, నీకోసం వస్తుంది ఆన్సర్. 10, 11, 12 తర్వాత ఏమొస్తుంది? 10, 11, 12. ఆగు, కరెక్టా కాదా? అవును, ఆలోచన. 10, 11, 12. ఒకటి వస్తుంది. ఆలోచిస్తా. 10, 11, 12. ఆలోచించింది కాకుండా నువ్వు వేరేది ఆలోచించు. ఓకే, మళ్ళీ క్వశ్చన్ చెప్పు. 10, 11, 12 తర్వాత ఏమొస్తుంది? ఒకటే వస్తుంది. నీ ఒక్కదానికే 2 సార్లు చెప్తున్నాను. మామూలుగా విడిగా ఎక్స్ట్రా రెమ్యునరేషన్ ఇవ్వండి ఎపిసోడ్. 13 వస్తుంది. ముగ్గురు ఒక ఆన్సర్ చెప్పారు, నువ్వు అది కాకుండా నేను ఆలోచించు, ఎందుకంటే నాకు తెలుసు నువ్వు ఆలోచించు. చెప్పు. 10, 11, 12 తర్వాత ఏమొస్తుంది? ఇదిగో మీ ఇద్దరు ఇందిరా పార్కు పోదురు కానీ కరెక్టే చెప్పండి. నాటి యు వెయిట్ రే, యు 143 పిల్లర్ ఏదైనా పొద చూసుకొని 143 నంబర్ అయితే రాదు. 10, 11, 12 నేర్చు వస్తుంది. స్కూల్ కాలేజ్ వెళ్ళావు కదా, నేర్చు వస్తుంది. ప్రదీప్ ఉంటాను వెనక నుంచా? నుంచి ఒకటి ఆన్సరు. ఇప్పుడు అది చెప్పకుండా ఇంకేమో చెప్తాను, కానీ ముగ్గురు చెప్పారు అయినా సరే ముగ్గురు కాబట్టి. తర్వాత ఏమొస్తుంది? ఇంకా వెళ్ళగలే బలి బాగా మీరు అందరు. నెక్స్ట్ ఎపిసోడ్ చెప్తాను నేను. ఒకటి వస్తుంది. ఓకే, సో ఒకటి రైట్ ఆన్సర్. ఫస్ట్ అత్తగారు చెప్పారు, సో మీకు పాయింట్ వచ్చేసింది, మీ అకౌంట్ లో పడింది. అత్తగారు ఓడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆడకుండా ఉండాలి. రైట్ ఆన్సర్. ఏంటో ఓడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఆడకుండా ఉండాలి. ప్రదీప్ అటే తిరగవా? వచ్చిందా వాస్తు ప్రకారం? వెరీ గుడ్, సూపర్. ఇట్ సైడ్ అయిపోయింది. ఇట్ సైడ్ మీకు ప్రశ్న. ప్రపంచంలోనే అతిపెద్ద గేట్? టోల్ గేట్. టోల్ గేటా కోల్గేటా? కోల్గేట్. రైట్ ఆన్సర్, వెరీ గుడ్, సూపర్. ఎవరు చెప్పారు? వారికి ఒక వెండి చెంబు ఇవ్వండి అందరు. ఎవరెవరు ఆన్సర్ చెప్తారు? దేవుళ్ళు కొండ మీద ఎందుకు వెలుస్తారు? దేవుణ్ణి మనం తలుచుకునేటప్పుడు ఇలా పైకి చూస్తాం, అందుకని దేవుళ్ళు కూడా కొండ మీదే ఉంటారు. కాదు, కింద మనం ఉంటాం కాబట్టి. నీకు బాగా పనిచేస్తుంది బ్రెయిన్. దేవుళ్ళు నాకు చెవుడు లేదు. కొండ మీద బేడ, కింద బేడ, కొండ మీద ಬೇಡ ಅಂತ ಅಲ್ಲೋಗಿ ಕೂತ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಅಲ್ಲೋನಿ కూతుకున్నారు రే. నిజమే కదా ప్రదీప్, కింద నీలాంటి వాళ్ళు ఉండాలని దేవుళ్ళు కొండ మీద ఉంటారు.
కొండ మీద ఎందుకు వెలుస్తారంటే నువ్వు చెప్పవాలి అలా నేను లైట్ తీసుకున్నాను నిన్ను. అక్కడ మనం ఉంటాం కాబట్టి దేవుళ్ళు కొండ మీద ఎందుకు వెలుస్తారంటే అక్కడ గాలేస్తుంది కాబట్టి దేవుళ్ళు కొండ మీద గాలి వేస్తాను ఉంటారా? వెలుస్తారు అందుకని. మనం ఈ నుంచి పైకి ఎక్కేసరికి మనకు గాలి కావాలి నాయన. ఉన్నత విద్య కావాలంటే ఏం చేయాలి? ఉన్నత విద్య కావాలంటే ఏం బాగా చేయాలి? చదవాలి. ఉన్నత విద్య కావాలంటే ఏం చేయాలి? నేను ఎప్పుడు స్కూల్కి వెళ్ళలేదు, కాలేజ్కి వెళ్ళా, నాకు తెలియదు. ఉన్నత విద్య చేయాలంటే విమానం ఎక్కి చదువుకోవాలి. మమ్మల్ని అసలు అడిగి డాబ్ కూడా ఇవ్వట్లేదు ఆన్సర్ నీకు 2 days ఇచ్చినా నువ్వు చెప్పు, నాకు తెలుసు. నువ్వు ఓన్లీ సెట్ ప్రాపర్టీ ఈ రౌండ్ లో నన్ను అసలు పట్టించుకోవట్లేదు, నేను ఒప్పుకోను. ఉన్నత విద్య కావాలంటే విమానం ఎక్కాలంట. అసలు విద్య కావాలంటే ఏం ఎక్కాలి? బస్సు ఎక్కాలా? ఏమో విద్యను అడిగి చెప్తా. సన్నగా ఉన్న పిచ్చోడిని ఏమని తిడతారు? పిచ్చోడా అని తిడతాడు. ప్రదీప్ అంటాం. పక్క సచ్చినోడా నీకు ఉపయోగపడి ఒక్కటి రావు కానీ ఇలాంటివి అయితే తక్కువ వస్తాయి. క్వశ్చన్ 2 సార్లు కూడా బక్క సచ్చినోడా సన్న పిచ్చాడు లవ్ పిచ్చాడు అన్నారు. పిచ్చి సన్నాసి అంటారు. అబ్బా నువ్వు అంటావేమో, మేమేమో. అంటే లావ్ గా ఉన్న పిచ్చోని ఏమంటారు? లావు సన్నాసి. కాదు కాదు చెప్పండి ఆంటీ. అడగండి ప్రదీప్ ని. ఏమడుగుతావు? వాడు పిచ్చోడు, ముందే పైచ్చు. పిచ్చోడు అంటే మా దృష్టిలో ప్రదీపే. పిచ్చ సన్నాసి అంట. పిచ్చ సన్నాసి. మీరు తొందర నన్ను ప్రశ్న అడుగుతారా? బట్టతలోడు విగ్గి ఎందుకు పెట్టుకుంటాడు? చెప్పు చెప్పు. బట్టతలు ఉన్నాడు అడగాలి. బట్టతలోని అడగాల. ఇప్పుడు ఎవడి బట్ట పట్టుకొని పోను? వాళ్ళు పెట్టుకోపోతే వాళ్ళు పెట్టుకోపోతే ఆడ జుట్టు లేదు కాబట్టి పెట్టుకున్నారు. అంటే నీలాగా పైత్యం. నీలాగా నాకు పైచం లేదు. కరెక్టే చెప్తా. వెరీ గుడ్, సూపర్. ఇక్కడతో శాంతియుతంగా 4వ రౌండ్ పూర్తి అయిపోయింది. ఇంత ఇక్కడతో ఆపేస్తున్నాం 4వ రౌండ్, ఎందుకంటే పైచం ఎక్కువైపోయి పొంగి పొర్లుతోంది వీళ్ళకి. సో 4th రౌండ్ లో ఎవరు ఎక్కువ సమాధానాలు చెప్పారంటే నీకు నాకు తెలుసు. సో దీన్ని బట్టి చెయ్యటే ఎవరికి ఎక్కువ పోద్ది. పిచ్చుంది? నీకే. వాళ్ళకి. ఎవరు ఎక్కువ సమాధానం చెప్తే వాళ్ళకి ఎక్కువ పిచ్చినట్టు. కంగ్రాచులేషన్. అడిగే వాళ్ళకి కూడా చాలా పిచ్చి. 32 బొచ్చులు తీసుకోండి అమ్మా. పట్టుకో గట్టిగా. ఇక్కడతో 4 రౌండ్లు ఫినిష్ చేస్తున్నారు ఈ అత్త కొడలు. 4 రౌండ్లు ఫినిష్ అయిపోయిన తర్వాత టోటల్ స్కోర్స్ చూసుకుంటే ఇందాక మన స్కోర్ 14. సో ఒక పాయింట్ రావడం వల్ల మీ టోటల్ స్కోర్ 15. ఇక్కడ ఇందాక మనకి 8 పాయింట్స్, 14 పాయింట్స్. లాస్ట్ రౌండ్కి వెళ్తున్నారు ఈ అత్త కొడలు. లాస్ట్ రౌండ్కి వెళ్ళే లోపలనే మా బతికిలా అయిపోయిందంటే లాస్ట్ రౌండ్లో ఏమైనా జరగచ్చు. సో స్పెషల్ షో కాబట్టి ఈ రోజు మీరు స్పెషల్గా ఈ ఆట ఎలా ఆడతారంటే ఇక్కడ నుంచి 5 ఛాన్సుల్లో ఎన్ని బాటిల్ పడేస్తే అన్ని మార్కులు మీకు వస్తాయి. ఏంటి వచ్చేది? ఈ నుంచి కొట్టు పడతాయి. ఎందుకు పడవు? శుభ్రంగా పడతాయి. ప్రదీప్ ని కొడితే 10 పాయింట్లు. నేను పడితే పడిపోతా. నువ్వు పడుతావంటే ఎవరు పట్టుపడేయట్లేదు నిన్ను. ఎవరు పడేయట్లేదు. ఓకే, సో ఇప్పుడు కొట్టే 12 పడిపోయాయి అనుకోండి 5 ఛాన్స్ లోపల మళ్ళీ అన్ని నుంచి పెడతారు, మీరు మళ్ళీ ఆడొచ్చు. 5 ఛాన్స్ ఇచ్చి 12 ఎట్లా పడతాయి? ఇది బాస్కెట్ బాల్ కాదు కదా. కొడితే పడతాయి. ఒకసారి కొట్టు, నీకు అర్థమైపోద్ది. మీరు పర్లేదు, మీరు ఎలా కొట్టినా పర్లేదు, నేను చూసుకుంటాం. ఫస్ట్ ఛాన్స్ అంటండి. సరోజా గట్టిగా బలంగా గట్టిగా మారమన్నానా? 2 ఛాన్సెస్. వెరీ గుడ్, సూపర్. 3 ఛాన్సులు అయ్యాయి. 4వ ఛాన్స్. వెరీ గుడ్, సూపర్. 5వ ఛాన్స్. అయ్యో, ఇప్పటివరకు ఎప్పుడు జరగలే అలాంటిది. ఇప్పటివరకు పడిదొల్లే కానీ అక్కడే నుంచి నువ్వు చెప్తే పడుతుంది. ఆ బాటిల్ పడమని చెప్పు. వెరీ గుడ్. ఇప్పుడు ఏ టీం కోడలు గారు ఆడతారు? ఈ కోడలు అయితే 1 2 3 4 5 6 7 8 అక్కడ ఉన్నాయంటే వామ్మో 4 పడేశారా? ఇట్స్ ఎ రికార్డ్. వెరీ గుడ్. ఇప్పటివరకు 4 ఎవరు పడేయలేదు, మినిమం 5 పడేశారు ఎవరు. సో కోడలు గారు మీ ఛాన్స్, రండి. ఫస్ట్ ఛాన్స్. నువ్వు చూడు దానికి చెప్పులు ముందుకు వచ్చా అంతే. ఫస్ట్ ఛాన్స్. సూపర్. అరే నీ కట్అవుట్కి నువ్వు వేసిన ఫోర్స్కి అవి అలా పడతాయని వాళ్ళకు కూడా అనుకోలేదు. రెండో ఛాన్స్.
అవుట్ డైలాగా ఓకే. సెకండ్ ఛాన్స్ అయిపోయిందమ్మా. ఆ బాటిల్ మీ పడింది ఈవిడ. ఓకే, ఫోర్త్ ఛాన్స్. ఆవిడకి కూడా తెలియదు. 5వ ఛాన్స్. ఏమైనా పనుందమ్మా? 5 ఛాన్స్. అబ్బో 5 ఛాన్సులు అయిపోయాయి. 1 2 3 4 5 6 పడ్డాయి అంటే 6 పాయింట్స్ వచ్చాయి మీకు. వెరీ గుడ్. అదేంటి ఇవి కూడా పడ్డాయి కదా. పడ్డమంటే అలా కాదు, పడితే పూర్తిగా పడాలి. మాకు ముందు చెప్పాలి. సగం పడి తూచంటే ఎలా? పడుకో. పడ్డాయి కదా. ఇచ్చేసారంటే పడ్డాయి కదా. పిల్లడు ట్రై చేస్తాడు. చేయి ఖాళీ లేదు పో బాబు, చేయి ఖాళీ లేదు. తర్వాత రా. ఇప్పుడు మీ చేతికి పని రండి. అవును, ఫస్ట్ రౌండ్ లో టచ్ చేసుకున్నాను కదా నేను. అవును, లాస్ట్ రౌండ్ మేమే బీకాలే కానీ నేను కొట్టాలా ఊపాలా? మీరు ఊపితే వంగిపోతాయి కాబట్టి ఓన్లీ కొట్టండి ఈసారికి. ఓకేనా? కొడదామా? ఓకే. ఫస్ట్ ఛాన్స్. అదే స్పీడ్ తో కొట్టండి. 2వ ఛాన్స్. అంతే. 3వ ఛాన్స్. అర్రే. 4వ ఛాన్స్. లాస్ట్ ఛాన్స్. అత్తగారు ఆలోచించుకోండి. వెరీ గుడ్ సరోజ ఆంటీ, సూపర్. అంటే నాకు బాగా ఇష్టమైన వాళ్ళు నేను సరోజ ఆంటీ అంటాను. 1 2 3 4 5 5 అక్కడ ఉన్నాయంటే 7 పడ్డాయి. వెరీ గుడ్, క్లాప్స్. 7 4 11. మీ స్కోరు 6. 6. అంటే మీ అత్తగారు 6 వేయాలి. వెరీ గుడ్, సూపర్. ఈ సైడ్ గుర్తొచ్చింది పక్క. అదే. ఇప్పుడు మీరు చెప్పు. 7 బాటిల్స్ పడేయాలి. 7 బాటిల్స్ పడేస్తే మీకే టైటిల్ వస్తుంది. సరే వెళ్ళి పడేసి వస్తా. అలా కాదు, ఇక్కడ నుంచి పడే. అలా కొట్టండి, అలా పడుంటాయి. అంతేనా? ఫస్ట్ ఛాన్స్. ఒకటే పడింది అక్కడ. 2వ ఛాన్స్. 7 వెయ్యాలి మీరు. 3వ ఛాన్స్. 4వ ఛాన్స్. ఈ ఛాన్స్ లో ఒకటి పడితే మీకు టైటిల్ వస్తుంది. ప్రదీప్ ఒకసారి పడవా? నా ఒకటి పడాలి. వెరీ గుడ్. ఏ, పెట్టుకో పెట్టుకో పెట్టుకో. బాగా కలిసి వచ్చింది. వద్దు, కలిసి వచ్చింది. ఇలాగే మీకు కలిసి వచ్చిందని చెప్పి బొచ్చు నా నెత్తిన పెడతారా? బొచ్చు కాదు, బుట్ట. ఓకే, బొచ్చు మీద బొచ్చు. నాకు తెలుసు తొండోడా పైచోడా. కంగ్రాచులేషన్స్ అండ్ వెరీ గుడ్, చాలా బాగా ఆడారు. అండ్ నిజంగా మనము 11 వేసాం. ఒక నిమిషం ఆగు. లాస్ట్ ఎన్ని వేసావు? కంగ్రాచులేషన్స్, నిజంగా చాలా బాగా ఆడారు. టైటిల్ వచ్చింది. 7 13 వేసారు. రౌండ్స్ లో మనం ఎన్ని వేసాం? మీరే చాలా బాగా ఆడారు. అండ్ 12 పాయింట్స్. 10 వేసాం. మనం 11 వేసాం. 11 ఒక 15. వాళ్ళ టోటల్ స్కోర్ 11 పాయింట్స్. మీరు 13 పాయింట్స్ తీసుకొచ్చారు. సో టైటిల్ మీకే వచ్చింది. చాలా బాగా ఆడారు. ఇప్పుడు ఆగు, నాకు లెక్కలు తేలడాలే. ఆగు, కరెక్ట్ లెక్క చెప్పు. చెప్తాను. నాకు లెక్క చెప్పు. లెక్క చెప్పు. ఇక్కడే ఉండు. 11 పాయింట్స్ వచ్చాయి. గీక్కు నుంచి చాలు కానీ కరెక్ట్ చెప్పు. ఆలోచిస్తున్నాను అన్నమాట. ఏది ఇక్కడ బుర్ర ఏడుంది? అది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చేశారు. ఓకే ఓకే, మీరు ఇంత గౌరవంగా అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఓకే, సో ఎంతో పద్ధతిగా ఇవాళ ఎపిసోడ్ పూర్తి చేస్తున్నాం మేము. ఏం లాభం? ఆ పక్కే విన్ చేసావుగా, నీకు మడిపోను. ఒక్క పాయింటే. అలాంటి బాగా కలిసి వస్తుంది. కంగ్రాచులేషన్. ఎందుకో తొందర పడిపోతున్నా. వెరీ వెల్ ప్లేడ్. ఏదో మార్కులు ఇచ్చినట్టు వెళ్ళానంట పక్క. ఓకే, సో ఇవాళ ఎపిసోడ్ ఇక్కడితో పూర్తి అయిపోయింది. అండ్ యాక్చువల్లీ మీరు మాకు స్పెషల్ గెస్ట్లు కాబట్టి ఒకళ్ళు విన్నర్స్ ఒకళ్ళు రన్నర్స్ అని కాకుండా 4 విన్నర్సే. కంగ్రాచులేషన్స్. మీరు గెలిచిన ఆనందంతో మీరు ఇంటికి వెళ్ళొచ్చు, గెలిచిన వాళ్ళకి ఏమి ఇవ్వట్లేదు అని ఆనందంతో మీరు వెళ్ళొచ్చు. ఓకే, వెరీ గుడ్, సూపర్.
ఇదే ఇవాళ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గడిసిరి ఎత్తా సోసరి కోళ్ళు 2 అండ్ మా షోకి వచ్చారు నలుగురు. చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీరు మా షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది, ఎంజాయ్ చేసాం. మంచి గేమ్స్ మీ పైత్యం వల్ల మాకు ఎంజాయ్ చేసాం. అత్తగారు చాలా చాలా థ్యాంక్స్ అండి. రియల్గా మీరందరూ నవ్వుకోవాలని ఇంత అల్లరి చేసాం. మేము అన్నదానికి అండ్ యూనో సరదాగా వీళ్ళు ఒకళ్ళు అనుకున్నా మమ్మల్ని అన్న ఇదంతా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసమే. అంతే. సో చాలా చక్కగా అందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. అత్తగారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా థ్యాంక్స్ అండి. నేను ఫస్ట్ టైం వచ్చాను గేమ్ షోకి, చాలా సరదాగా ఉంది. అండ్ ప్రైజ్ ప్రదీప్తో చేయడం చాలా సరదాగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అందరూ మాట్లాడేసినట్టుగా ఇంకా అడగక్కర్లేదు ఎవరిని. మేము అందరం చెప్పాలనేగా. చెప్పండి. మహి ఇప్పుడు ఏంటంటే నువ్వు నా షోకి వచ్చావు కదా, నువ్వు నా వద్దులే బ్రాండింగ్ నా వెనకాల, నువ్వు నా షోకి వచ్చావు కదా, ఎలా ఫీల్ అవుతున్నావు ఏంటి? స్పెషల్లీ ఏమైనా మంచి విషయాలు ఏమైనా యూనో నీకు ఇష్టమైనది ఏంటి, బాగా నచ్చింది షోలో అలాంటివి ఏమైనా? ఐ రియల్లీ ఎంజాయ్, చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేను కూడా ఫస్ట్ టైం రావడం, వచ్చినప్పటి నుంచి అయితే ఇప్పటి వరకు ఎండ్ వరకు నవ్వుతూనే ఉన్నాను. ప్రదీప్ కంపెనీ కూడా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ప్రదీప్ తో డాన్స్ చేయడం కూడా చాలా బాగుంది. అండ్ ప్రదీప్ కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేశాడు మనం విన్ అవ్వడానికి. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అదే మీ అమ్మ గడపలు మాడా. ఇదే ఇవాళ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గడిసిరి ఎత్తా సోసరి కోళ్ళు 2 మరో ఎపిసోడ్ లో మరో అత్తా కోడలు టీమ్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్. థాంక్యూ.